హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాటుకోడి కూర, నాటుకోడి కోసి కూర చేసాం ఫ్రెండ్స్. మా ఆయన కోసి కట్ చేసి ఇచ్చాడు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. కోడి మావే ఫ్రెండ్స్, మా ఇంట్లో కోడే, పెంచిన కోడి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇచ్చాడు ఫ్రెండ్స్. అందులోకి ఉల్లిపాయలు కట్ చేసుకున్న, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు వేసుకున్న, టమాటా, అల్లం, వెల్లుల్లిగడ్డ, యాలకులు, లవంగాలు అన్ని మసాలాలో వేసి, కొబ్బరి, ఉల్లిపాయలు వేగాక కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా నీట్గా కడిగి పెట్టుకున్నా ఫ్రెండ్స్. చాలా బాగుంది, టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నాటుకోడి ఇంట్లో పెంచుకున్నదే కదా. ఉప్పు తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కలుపుకోవాలి, కలుపుకొని అటు ఇటు ప్లేట్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఇందాక మిక్సీ పట్టుకున్న ఫ్రెండ్స్, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, టమాటా అన్నీ కలిపి గ్రేవీ థిక్నెస్ వస్తుంది. గ్రేవీ చాలా అలా వేసుకుంటే ఆడించి చిటికెడు పసుపు, ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుని మూత పెట్టుకొని కొంచెం వేపుకోవాలి. బాగా ఎక్కువసేపు అలా ఉడకాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, టేస్ట్కి తగినంత కారం వేసుకొని, మీ రుచికి సరిపడగా చికెన్ మసాలా వేసుకొని కలుపుకొని 5 నిమిషాలు అటు ఇటు ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఇందాక మిక్సీ జార్లో పట్టుకున్న కొంచెం అందులో వాటర్ వేసుకొని, నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది బాగా. నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది. కొంచెం గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టైం పడుతుంది ఎక్కువ. కొంచెం కోడి కొంచెం గట్టిగా ఉంటుంది. చాలాసేపు ఉడికింది, 15 నిమిషాలు అలా ఉడకబెట్ట. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పులుసు. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది, టేస్టీగా ఉంది కూర. నాకు తెలియనట్లు అలా వీడియోలు పెడుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది. కొంచెం లైక్ కొట్టండి అంతే, ఇంకేం లేదు ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.